మనిషికి అధికారం, ఆశయం సహజం, పారమార్థిక తత్వం, పరమ మోక్షం ఇది ఆశయం. ఇవి కర్మతో సంభవించిన శరీరం, భోగాలు. వాటిపైన మితిమీరిన ఆసక్తి ఉండరాదు అనే విషయము ఆ భోగాల్లో మునిగి తెలుతూ విస్మరిస్తున్నాడు మానవుడు. అందువల్ల భగవంతుడంటే ఏమి, మనిషి జన్మకు తార్కాణమేమి, నేను ఎందుకు జన్మించి నేను చేయవలసినటువంటి పరమ కర్తవ్యం ఏంటి అనేది విస్మరిస్తున్నాడు. ఇది చాలా శోచనీయం. అందువలనే ఈ లోకంలో మోక్షం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళే 100% ఉండారంటే మనం ఆశ్చర్యపడిపోవలసినటువంటి